హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ ఇవాళ చికెన్ సూప్ హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను క్యారెట్, కొంచెం గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, కొంచెం చికెన్ కూడా తీసుకున్నాను. ఒక 250 గ్రామ్స్ అలా మనకి క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఒక కుక్కర్లో విజిల్ పెట్టుకుంటానండి. ముందుగా స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, క్యారెట్ కూడా యాడ్ చేసేసి దాంట్లో చికెన్ కూడా వేసుకుంటానండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ కానీ ఫుల్ గ్లాస్ కానీ వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. మనం 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలండి. దాని తర్వాత చూడండి ఎంత చక్కగా చికెన్ కుక్ అయిందో. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆ చికెన్ ఉంది కదండి, దాన్ని చిన్న చిన్న పీసెస్గా మనం ఇలా తీసుకోవాలి. చేత్తోనే ఇలా అంటే వచ్చేస్తుందండి. ఆల్రెడీ మనకి చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను ఆ చికెన్ ఉడికించాం కదండి, ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని అప్పుడు మనం చికెన్ని పీసెస్గా చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనం ప్లేట్లో పెట్టుకొని చల్లారుతుంది కదండి, అప్పుడు మనం పీసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ ఉంటాయి కదండి, లవంగం, ఇలాచి, చెక్క, చూడండి నేను ఇక్కడ వేస్తున్నాను కదా, ఈ విధంగా మనం స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వేగనివ్వాలండి. చూడండి, ఒకసారి వేసుకొని ఈ విధంగా మనం కలుపుకొని ఫ్రై చేయాలి. దీంట్లో ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా పీసెస్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ ముక్కలు, స్వీట్ కార్న్, ఇంకా గ్రీన్ పీస్ కూడా అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చికెన్ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదండి వాటర్ని, అది యాడ్ చేసేసుకొని ఒకసారి బాయిల్ అవ్వనివ్వాలి. మీకు సూప్ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. సూప్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. సూప్ థిక్గా అవ్వాలి కదా మనకి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ స్టార్చ్ తీసుకుంటున్నాను. ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని కలిపి వేసుకోవాలండి, లేదంటే మనకి లంప్స్ ఫామ్ అయిపోతుంది. సూప్ మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదండి, ఇక్కడ మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ లిక్విడ్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా చికెన్ సూప్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అసలు దగ్గున్నా జలుబున్నా ఇది స్పైసీగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. రిలీఫ్ కూడా వస్తుంది మనకి. సూప్ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.